మెట్లు ఎక్కేటప్పుడు మీరు ఎక్కువగా ముందుకు వంగి ఎక్కుతున్నారా? అయితే మీకు కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అవి ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శ్రీరామ్. జనరల్‌గా మెట్లు ఎక్కేటప్పుడు సాధారణంగా ఎవరైనా కొంచెం ముందుకు వంగి ఎక్కడం అన్నది జరుగుతుంటుంది. అయితే కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం, మరీ ఎక్కువగా ముందుకి స్లౌచ్ అవుతూ ఉంటారు. దీనివల్ల కొన్ని రకాల ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేచురల్‌గా ఏంటంటే మినిమల్‌గా స్లౌచ్ అవ్వడం అన్నది మన నేచురల్ మెకానిజం. అది ఏంటంటే మన బాడీ వెయిట్ లేదా స్ట్రెసెస్ అన్నవి నీ జాయింట్ మీద ఎక్కువ పడకుండా ఎక్కువగా హిప్స్ అండ్ లోవర్ బ్యాక్ మీద స్ట్రెస్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా మన నేచర్ డిజైన్ చేస్తుంది. రికమెండెడ్ బెండ్ వచ్చేసి అరౌండ్ 6 to 7 degrees, మ్యాక్సిమం 10 degrees ఫార్వర్డ్ బెండ్ అయ్యి ఎక్కడం వల్ల నీ జాయింట్స్ మీద స్ట్రెస్ అన్నది తగ్గి, స్ట్రెస్ అన్నది ఎక్కువగా హిప్స్ అండ్ లోవర్ బ్యాక్ ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండేలాగా నేచర్ డిజైన్ చేయబడింది. అయితే కొంతమంది రకరకాల ఇష్యూస్ వల్ల లేదా హ్యాబిట్స్ వల్ల కొంచెం ఎక్కువగా ముందుకు వంగడం గమనిస్తూ ఉంటాం. అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనం గమనించినట్టయితే ఒకటి నీ జాయింట్స్ మీద ఇప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే 20 degrees కన్నా ఎక్కువ మనం ముందుకు స్లౌచ్ అవుతామో అప్పుడు పెటలోఫెమోరల్ జాయింట్స్ మీద ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది. అదేవిధంగా లోవర్ బ్యాక్ మీద స్ట్రెయిన్ అవుతుంది. అలాగే హిప్ మజిల్స్, హిప్ ఫ్లెక్సర్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. అలాగే హిప్ ఎక్స్టెన్సర్స్ ఎక్కువగా స్ట్రెచ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ లాంగ్ డ్యూరేషన్ వీటిల్లో వేర్ అండ్ టేర్ అనేది త్వరగా జరిగి యాంటీరియర్ నీ పెయిన్, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మోకాళ్ళలో నొప్పి రావడం, అదేవిధంగా లోవర్ బ్యాక్ ఇష్యూస్ రావడం, అలాగే విధంగా హిప్ పెయిన్స్ రావడం అన్నది మనం గమనిస్తాం. సో వీటిని ప్రివెంట్ చేయడానికి మనం మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువగా స్లౌచ్ అవ్వకుండా చూసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ to get proper posture, particularly involving core muscles like strengthening the core and abdominal muscles, hip, hamstrings, hip abductors, extensors, strengthening exercises are very important. సో ఎవరైతే అబ్డామినల్ పొజిషన్లో ఈ స్టేర్ క్లైంబింగ్ చేస్తుంటారో వారికి వీడియో షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో ద పేజ్. ధన్యవాదాలు.